హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే చూడండి నరసింహ హాస్టల్ దగ్గరికి వెళ్ళిండు అని చెప్పిన కదా షార్ట్ వీడియోలో. అక్కడక్కడ కొంచెం కొంచెం నరసింహ అయితే వీడియో తీసిండు. ఫోన్ చేసి చెప్పిన హాస్టల్ లొకేషన్ అయితే వీడియో తీ నరసింహ అనేసి. ఇక్కడైతే 5th క్లాస్ నుంచి 2nd ఇయర్ దాకా అయితే ఉందంట. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ దాకా కూడా ఇళ్ళకి నరసింహ అయితే ఫస్ట్ ఇయర్ పోయిండు. మళ్ళీ ఇది 2వ సంవత్సరం 2nd ఇయర్ అనమాట. చూడండి లొకేషన్ ఎంత బాగుందో, కానీ ఇట్లా అడవిలో ఉన్నట్టున్నది. ఇదైతే కొత్తగూడెం దగ్గర అనమాట. కొత్తగూడెం పండ్ల మార్కెట్ అంటారు. గాడి దిగితే ఇంకా లోపల పోవాలా. లోపల నడిచిపోయినాక రోడ్డు కూడా అయితే వేసిర్రు అనుకో. ఓన్లీ బాయ్స్ హాస్టల్ ఇది. నో గర్ల్స్, గర్ల్స్ అయితే లేరు. మొత్తం బాయ్సే ఉన్నారు. చూడండి గుట్టలు, చెట్లు, పుట్టలు అన్నట్టు. లొకేషన్ అయితే చూడండి ఎంత పెద్దగా ఉందో. వీళ్ళైతే హాస్టల్ కానించి ఇంత బయటికి ఇంత దూరం వచ్చి అయితే తింటుర్రు. ఆ కనపడేది అయితే హాస్టల్, అక్కడ కనపడేది హాస్టల్. అయితే వీళ్ళైతే ఇక్కడికి వచ్చి అయితే తింటుర్రు. మేము అప్పుడు ఫస్ట్ టైం పోయినప్పుడు కూడా మేము ఇక్కడికే వచ్చి తిన్నాం. లొకేషన్ అయితే బాగుంది, పచ్చని వాతావరణం. ఇంకోటి చూడండి బెంచీలు, టీవీలు బాగున్నాయి కదా. ఫోన్ లోపల తీసిపోయి కొంచెం కొంచెం అయితే వీడియో తీసుకొని అయితే వచ్చిండు. వీడు చూడండి, వీడు హెచ్చుడు ఉందో. వీడైతే మంచిగా ఎంజాయ్ చేసిన అనమాట. ఇష్యూ ఈయన ఇద్దరు అయితే పోయారు. ఆడ వానే గురవలేగా, నేను గొడుగు పట్టుకొని ఇంత పెద్ద గొడుగు పట్టుకొని అయితే పోయిండు. చూడండి బాబాయ్ కొడుకు అయితే వీడియో తీసేదోరు యశిగాడు. వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి వాడు వీడియో తీస్తున్నాడు అనమాట. ఇంక మిగతా వీడియోలు తీసింది మొత్తం నరసింహే. ఇంక ఇక్కడైతే ఇష్యూకి అయితే ఐస్ క్రీమ్ ఇప్పించిందంట. ఇల్లు ఇంకోటి ఏంటంటే నరసింహ అంట ఒక 10 రూపీస్ 1 రూపీస్ అయితే 20 రూపీస్ అయితే ఇచ్చిండు. ఆ రోజు మేము బల్కంపేట పోయినాం అన్నాం కదా, అక్కడైతే వాడు కానికేసి ఏమంటాడు, మళ్ళీ ఇంటికి వచ్చినాక నేను ఫ్రిడ్జ్ మీద డబ్బులు పెట్టినా నాకు డబ్బులు ఇవ్వ అంటుండు. వాడి తెలివి చూడండి ఫ్రెండ్స్, మస్తు తెలివి ఉంది వాడికి అయితే. పెద్ద అయినాకంటే వాడంటే ఇదే హాస్టల్ పోతాడంట చెప్తుండు. ఇప్పుడు మొత్తం వర్షాకాలం కదా, వర్షాలు వస్తున్నాయి. మొత్తం పిల్లలందరికీ సర్దులు అయితేనే అంట, జలుబు, దగ్గు, జ్వరాలు. నరసింహ కూడా అయితే సర్ది అయితే అయింది. ఇంకా బయటకైతే తీసుకుపోయి కొంచెం సేపు బయట కూర్చొని వ్యవహారాలు పెట్టుకొని కొంచెం సేపు ఫోన్ నొక్కి ఇంకా లోపలికైతే పోయిందంట నరసింహ 2:30కి. ఇక్కడైతే చూడండి పేరెంట్స్ ఎట్లా కూర్చుంటే, లోపటోళ్ళు చిన్నపిల్లలు రావాలంటే చాలా కష్టం. పెద్ద పిల్లలు అయితే ఏదో ఒకటి టీచర్ చెప్పి బయటకు వస్తారు. లోపల చిన్నపిల్లలను తోలాలంటే చాలా కష్టమవుతుంది. అక్కడ కిటికీల కాడైతే కొంతమంది పేరెంట్స్ అయితే ఏడుస్తారు కూడా ఒక్కొక్కసారి. కొంచెం సేపు తోలండి మా పిల్లల్ని, ఒక 5 minutes తోలండి మా పిల్లల్ని అనుకుంటా. ఇంకా నేను మొత్తానికి ఏం పంపించినో చూసిరు కదా షార్ట్లోను. మళ్ళీ ఇది ఫుల్ వీడియో పెడుతున్నా. ఇదైతే మార్నింగ్ చికెన్ అయితే తీసుకొచ్చిండు. ఫస్ట్ అయితే రైస్ అయితే వండిన, అది పక్క పాలు పెడుతున్నా. ఆయన వచ్చేకల్లా ఉల్లిగడ్డలు అయితే తాలింపు అయితే వేసిన. చికెన్ అయితే ఫ్రెష్గా అయితే కొట్టించుకొని వచ్చిండు. వేడి వేడి వండి కాల్చిండు. ఇక్కడైతే ఈరోజు చికెన్ అయితే చేసి పంపించిన నరసింహకి. అట్లనే ఒక చకోడీల ప్యాకెట్ పంపించిన. ఇంకోటి ఏంటంటే పిన్ని నాకు పచ్చళ్ళు కావాలి పిన్ని అన్నాడు. మనం మామిడికాయ పచ్చడి పెట్టినాగా, అది జరంత పెట్టినా. కాకరకాయ పచ్చడి నరసింహ ఇక్కడ ఉన్నప్పుడే కాకరకాయ పచ్చడి పెట్టినా. కాకరకాయ పచ్చడి కూడా కొద్దిగా పెట్టి పిన్ని అంటే నేను కాకరకాయ పచ్చడి కూడా పెట్టినా. అయినా ఇంట్లో ఫుడ్ ఉన్నట్టు ఉండదు కదా హాస్టల్లో. మా అప్పరగాళ్ళం కూడా వేయాలి హాస్టల్లో. ఇంట్లో ఫుడ్ ఉన్నట్టు ఎట్లుంటుంది హాస్టల్లో. అందుకే ఎక్కువ అంటే కొంతమంది ఉప్పు తింటారు తక్కువ, కొంతమంది కారం తక్కువ తింటారు. ఇంక అందరికీ లైట్గా వేసిస్తారు అనమాట ఉప్పు కారం. అందువల్ల పచ్చళ్ళు తినబుద్ధి అయితే మనం ఇంటికాడ కారం కారం తింటాం కదా. ఇంక ఇదైతే కాకరాయ పచ్చడి, అదైతే మామిడికాయ పచ్చడి. అట్లనే చికెన్ అయితే అవుతుంది, అన్నం అయింది, పాలైతే కాగబెడుతున్నా. ఇంకా ఛాయ్ చేసుకొని తాగాల. అట్లనే వర్షం అయితే వస్తుంది ఇప్పుడు. అందుకైతే ఛాయ్ కూడా అయితే పాలైతే పెట్టిన, పిల్లల పాలు కలిపి మేమైతే ఛాయ్ అయితే తాగుతాం. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుడు అయితే మర్చిపోమాకండి. ఇంకా నరసింహకి అయితే నేనైతే బాక్స్ అయితే కట్టేసిన, పచ్చళ్ళు అయితే కట్టేసిన. ఇంకా నెక్స్ట్ అయితే యామ్ని చూడండి, ఫ్రిడ్జ్లో ఏమన్నా దొరికితే ఏమో తిన్నీకంటే యామ్ని చూస్తుంది. అట్లనే చికెన్ అయితే మగ్గుతుంది. వాళ్ళకైతే పాలు పోసిన, మాకైతే ఛాయ్ చేసిన. ఈ లోటాలు ఉన్న పాలు అయితే మళ్ళీ సాయంత్రం ఛాయ్ అయితే చేసుకుంటా. ఇంకా అట్లనే ఉప్పు చూడండి, ఉప్పు మంగళవారం శుక్రవారం తెచ్చుకుంటే మంచిదంట షాప్లో నుంచి. మేము కూడా తీసుకొచ్చినాం, మంగళవారం తీసుకొచ్చినాం, కానీ నేనైతే సండే రోజు అయితే ఓపెన్ చేసిన. మాది చికెన్ అయితే అయిపోయింది. నరసింహకి ఎక్కువ ఫ్రైలు ఇష్టం ఉండదు, కొంచెం చారు లెక్కనే పెట్టాలా.
అందుకే మామూలు గ్రేవీ లెక్క అయితే చేసిన. అట్లనే అన్నం అయితే బాక్స్ కట్టిన, కూర కట్టిన, వాటర్ కూడా తీసుకుపోయారు. పోయినసారి అట్లనే బయట వాటర్లో లోపల పోనిస్తే బయటకు రానియరు. వేరే వాళ్ళని అడుక్కొని అయితే ఒకసారి మేము పోయినప్పుడు వాటర్ తాగినాం. అందుకే ముందు సేఫ్టీకి వాటర్ కూడా. వీడు చూడండి పెళ్ళికి రెడీ అయిపోయినాడు. పోతురు వీళ్ళిద్దరు. బాక్సులు కట్టినా వాళ్ళిద్దరు కూడా తిన్నారు, నేను కూడా తిన్నా. ఉదయ్ యామిని అయితే మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిర్రు. వీళ్ళైతే వెళ్తారు చూడండి. బాయ్. చుట్టూ ఉన్న చెట్టు చేమ తోబుట్టులింకా నీకమ్మ ఆగక పొంగే కన్నీళ్ళే. అయితే చూడండి ఫ్రెండ్స్, లొకేషన్ అయితే తాడి చెట్లు అన్నిట్లా బాగున్నాయి. అట్లనే ఇది కూడా చూడండి, బోనాలు అయితే స్టార్ట్ అయినాయి. బోనాల షాపింగ్ అయితే చేయాలి కదా. చూడండి చీర చూస్తే తీసుకోవద్దు, రేట్ అయితే ఎదిరిపోయింది అనమాట. సూపర్గా ఉంటుంది కదా కట్టుకుంటే. నేను కట్టుకుంటే ఏది బాగుంటుందో చెప్పండి. ఇది బాగుందా అది బాగుందా కామెంట్ అయితే పెట్టండి. రెడ్ అండ్ పింక్. ఈ మామూలు చీరలు అయితే ఎల్లమ్మ తల్లికి పోషమ్మ తల్లికి అయితే తీసుకున్నా. ఇవి రెండు అయితే పక్కన అయితే పెట్టినా. ఇవి అయితే 450 అయితే చెప్పిండు. ఇంకా అవి అయితే గ్రీను పసుపు కలర్ అయితే రెండు అయితే తీసుకున్నా. లాస్ట్కి అక్కడ చేసి ఇక్కడ చేసి పచ్చది ఎల్లమ్మ తల్లికి, పసుపు కలర్ది పోషమ్మ తల్లికి అయితే తీసుకున్నాం. మా బోనాల షాపింగ్ అయితే గింతే. ఇప్పటికైతే దేవుని వాటికి అయితే తీసుకున్నాం. ఇంకా పిల్లలు తీసుకోలే, నాకు తీసుకోలే, నాకు తీసుకోలే, ఎవరికైతే తీసుకోలే. ఇంక ఇలా ఖాళీ దొరికిందని చీరల షాపులో అయితే మేము పడ్డాం చూడండి. మదీన అయితే బుల్బుల్. ఇదైతే చూడండి ఫ్రెండ్స్, ఉదయ్ వాళ్ళు ఈరోజు అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే తెచ్చుకున్నాం. వీళ్ళకి ఇంట్లో వద్దంట, ఎగ్ ఫ్రైడ్ రైస్ కావాలంట. ఇదైతే పీర్ల పండుగ రోజు సాయంత్రం పూట వీళ్ళకి కాటికైతే పెట్టింది చూడండి. చూడండి మా ఇంట్లో అయితే పూజ అయితే ఎట్లా అయిందో. మా ఆయన అయితే పూజ అయితే మంచిగా అయితే చేస్తాడు చూడండి ఫ్రెండ్స్.